హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వాతిని. నమస్తే అండి. ఈరోజు నేను మీకు డిఫరెంట్ స్నాక్ రెసిపీ అనేది చూపిస్తున్నానండి. ఇది చాలా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది పిల్లలు పెట్టడం వల్ల చాలా ఇష్టంగా తింటారు. దీని ప్రిపరేషన్ చూపిస్తున్నా. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు 1 కప్ వరకు మైదా అనేది యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర మైదా లేకపోతే గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంట్లో ఒక చిటికెడు సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. అలానే 2 స్పూన్ వరకు నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి. మీ ఇంట్లో నెయ్యి లేకపోతే అండ్ బటర్ లేదా ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. 2 స్పూన్ వరకు యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 కప్ వరకు వాటర్ వేసి చపాతీ పిండిలా వచ్చే వరకు కలిపి పెట్టుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్నాక ఒక తడి క్లాత్ లేదా ఒక క్యాప్ పెట్టుకొని ఒక 1/2 అవర్ దీన్ని పక్కన రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు దీన్ని 1/2 అవర్ రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు ఒక బౌల్లో నేను ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటోస్ని తీసుకొని బాగా మ్యాష్ చేసుకున్నాను. దీంట్లో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ యాడ్ చేసుకున్నాను. అలానే మీ ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉన్నా యాడ్ చేసుకోవచ్చు, చాలా హెల్దీ. అలానే ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను. అలానే ఒక 1 స్పూన్ వరకు కారం యాడ్ చేసుకున్నా. 1/2 స్పూన్ వరకు చాట్ మసాలా, అలానే ధనియాల పొడి, అలానే గరం మసాలా 1/2 స్పూన్ వరకు యాడ్ చేసుకొని మొత్తం మసాలా స్టఫింగ్ పట్టేలా కలుపుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్నాక పక్కన పెట్టుకోవాలి. మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఆ చపాతీ పిండిని తీసుకొని చిన్న చిన్న బాల్స్ లా చేసుకోవాలి. చపాతీలా మనం ఇక్కడ రెడీ చేసుకోవాలి. అంటే నేను ఇక్కడ మరీ పల్చగా కాదు, మరీ దట్టంగా కాదు, ఒక నార్మల్ సైజులో చపాతీ అనేది చేసుకున్నాను. మరీ అంత పెద్దగా కూడా చేసుకోకూడదు. చిన్న చిన్న చపాతీస్ అనేవి మనం ఇక్కడ రెడీ చేసుకోవాలి. అంటే మనకి పూరి సైజులో ఉంటే సరిపోతుంది చపాతీ. మరీ అంత పెద్ద సైజులో చేయని అవసరం లేదు. ఇలా చిన్న చిన్నగా చేసుకోవాలి. అన్ని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చపాతీస్ని. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక ముందుగా తయారు చేసి పెట్టుకున్న రోటీస్ని 1 నిమిషం పాటు 2 సైడ్ల పాటు కాల్చుకోవాలి. 1 నిమిషం సరిపోతుందండి. నార్మల్గా కాలితే సరిపోతుంది మనకి ఇక్కడ రోటీస్. చూసారు కదా, నేను వీడియోలో చూపించినలానే కాల్చుకోవాలి. మరీ ఎక్కువగా కాల్చుకోకూడదు. ఇలా మొత్తం కాల్చేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకోవాలి రోటీస్ని. మనం ఇలా రోటీస్ ప్రిపేర్ చేసుకున్నాక 2 ఫోల్డ్ చేసుకొని సరి సమానంగా చూసుకోవాలి. ఇప్పుడు దీంట్లో టమాటా సాస్ అనేది యాడ్ చేసుకోవాలి. మొత్తం అప్లై చేసుకోవాలి ఆ రోటీస్కి, ముందుగా మనం చేసి పెట్టుకున్న రోటీస్కి. ఇలా యాడ్ చేసుకున్నాక మీ ఇంట్లో చీజ్ ఉంటే చీజ్ కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ చీజ్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేసుకున్నాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫింగ్ ఉంటుంది కదా, దాన్ని తీసుకోవాలి. ఒక సైడ్ను మాత్రమే వీడియోలో చూపించినలానే చేయండి. మొత్తం వేయకూడదు. చపాతీ మొత్తం స్టఫింగ్ చేయకూడదు. ఇలా వేసుకున్నాక ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మనం చూసారు కదా, ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాక మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి హీట్ అయ్యాక. ఇప్పుడు ముందుగా మనం స్టఫింగ్తో రెడీ చేసి పెట్టుకున్న రోటీస్ని 2 సైడ్స్ కాల్చి పెట్టుకోవాలి. ఇలా కాల్చి పెట్టుకొని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకొని మొత్తం ఇలానే చేసుకోవాలి. మీరు ఏం ప్రిపేర్ చేసుకుంటారని మొత్తం ఇలా ప్రిపేర్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లో తీసుకుంటే మంచి స్నాక్ రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన